ఎన్నికల హామీలో చెప్పినట్లు ధరణిని బంగాళాఖాతంలో పాడేశామన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ధరణి వల్ల కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని, రైతులకు మేలు చేసేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. మేధావులు, నిపుణుల సలహాలతో భూభారతిని రూపొందించామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా కొత్తకోట మండలంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు వనపర్తి జిల్లా కలెక్టర్ సైతం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీఎంఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, భూభారతి కార్యక్రమాన్ని ఎలా చూస్తారు? ఈసారి సన్నబియ్యానికి సంబంధించి రైతులు ఆనందంగా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? ధరణి అంటే ఒక మహమ్మారి. ఆ మహమ్మారి వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల పడ్డ విషయం మనందరికీ తెలుసు. ఆ ధరణిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో పెద్ద ఎత్తున దోపిడీ చేశారో మనందరికీ తెలుసు. అంటే దాదాపు లక్షల కోట్ల రూపాయలని ఆ ధరణిని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ దూషేసిన విషయం మనందరికీ తెలుసు. ధరణి అనేది వాళ్ళకు ఉపయోగపడదు తెలుసా తప్ప సామాన్య రైతులకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. చట్టాలు తీసుకొస్తే చట్టాలు ఎట్లుండాలంటే ప్రజలకు సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఉండాలి, కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు. కానీ ఈరోజు ధరణి వల్ల సమస్యలు పెరిగినాయి తప్ప సమస్యల పరిష్కారం కాలే. సో ఆ ధరణిని ఈరోజు రద్దు చేసి ఆ ధరణి ప్లేస్లో భూభారతి చట్టాన్ని, మీరందరూ కూడా తెలుసు, ఆ భూభారతి చట్టం అన్నది మేధావుల సలహాలు సూచనలు దాదాపు 18 రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రజలందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టానికి సంబంధించిన అవగాహన సదస్సులు కూడా ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజే ఇక్కడ దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో రైతులందరినీ పిలిచి నేను, కలెక్టర్ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది వాళ్ళకు ఆ భూభారతి చట్టం పట్ల చట్టం యొక్క మెలకువలు, చట్టంలో ఉన్న ఫలితాలు, చట్టం ద్వారా మీకు జరిగే మేలు గురించి ఈరోజు రైతులకు అందరికీ కూడా వివరించడం జరిగింది. రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సమస్యలు ఏమున్నా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ద్వారానే పరిష్కారం అయితే అనే విధంగా ఈరోజు భూభారతి చట్టాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆ భూభారతి చట్టం వల్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రైతుల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న దానికి గొప్ప నిదర్శనం ఈరోజు రైతులు పండించిన సన్న వడ్లు. ఆ సన్న వడ్లను మేము కొనడమే కాకుండా రైతులకు బోనస్ రూపకంగా మేము 500 రూపాయలు ఇచ్చిన విషయం తెలుసు. సో రికార్డు స్థాయిలో ఈసారి యాసంగిలో దాదాపు 99% మంది రైతులు సన్న వడ్లు పండించి అవి కూడా దళారులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మకుండా ప్రభుత్వానికి ఆ వడ్లు అమ్ముతూ ఉన్నారు. ఆ వడ్లు మేము కొన్న తర్వాత అవే మేము బోనస్ ఇవ్వడమే కాదు, మద్దతు ధర ఇవ్వడమే కాదు, ఆ వడ్లనే మిల్లింగ్కి పంపించి బియ్యం చేసి ఆ బియ్యాన్ని ఇప్పుడు మేము ఒక గొప్ప, అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలోని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము తింటున్నది, నేను కానీ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మేము ఏదైతే రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న సన్న బియ్యం ఉందో ఆ సన్న బియ్యాన్ని ఈరోజు మాకు భోజనంగా ఇక్కడ తయారు చేసి పెట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉంది భోజనం ఈరోజు అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు. నేను తింటా ఉన్నా, కలెక్టర్ గారు తింటా ఉన్నారు. కానీ కొందరు టీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు లాంటి దుర్మార్గులు ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏదో నూకలు ఉన్నాయి, దాంట్లో ఏదో ప్లాస్టిక్ అనేది, అంటే వాళ్ళకు విమర్శ చేయడమే పని తప్ప మంచిని కూడా చెడుగా తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఈరోజు సన్న బియ్యం వల్ల ఎంతోమంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తున్నందుకు ఈరోజు నా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యంగా గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మనందరి ఆత్మ బంధువు పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే పేదవాడు కూడా ఈరోజు ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తిని సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. సార్, అంటే అన్న, ధరణి వల్ల చాలా భూములన్నీ కూడా మాయం చేశారు. అప్పట్లో ఉన్నటువంటి బడా నేతలంతా కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. త్వరలోనే భూభారతి ద్వారా అవి బయటికి తీస్తామంటారు. ఎట్లా తీయబోతున్నారు, ఏం జరగబోతుంది? తప్పకుండా సార్, ఆ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఆ వివరాలన్నీ ఉన్నాయి. ఎవరైతే ధరణిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారో ప్రభుత్వ భూములను, ఆ భూములను కొల్లగొట్టిన వ్యక్తుల మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ భూములని కాపాడి ప్రభుత్వానికి అప్పజెప్పబోతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఇక ఓవరాల్గా ధరణి వల్లనే బాగుండేది, భూభారతి వల్ల రైతు సమస్యలకు పెద్దగా ప్రయోజనం ఉండదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అదే విమర్శలు చేస్తున్న వ్యక్తులు ఎవరో తెలుసు మీకు. అంటే ధరణి వల్ల లాభపడి, ధరణి వల్ల దోపిడీ చేసిన దుర్మార్గులైన కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులే ఈరోజు అది బాగుందని చెప్తా ఉన్నారు. ఎందుకు? ఆ ధరణిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను కొందరు అధికారులతో కుమ్మక్కై కొల్లగొట్టిన వ్యక్తులు ఆ ప్రభుత్వ భూములను అమ్మేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ కోట్ల రూపాయలతో ఈరోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ అహంకారంతో మాట్లాడుతూ విర్రవీగుతూ ఉన్నారు. ఏదో మళ్ళీ మేమేదో వస్తాము,
వాళ్ళేదో చారిత్రక అవసరం ఉందండి ఈ రాష్ట్రానికి. చారిత్రక అవసరము మీది కానీ మీ నాయనది కానీ లేదు ఇటు ఎవరికి. ఎవరు కూడా మీ గురించి ఆలోచన కూడా చేస్తలేరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు రేపేదో మీటింగ్ పెడతా ఉన్నా కదా, ఆ మీటింగ్ కోసం నువ్వు ఎంత తిప్పలు పడుతున్నావు మాకు తెలుసు. ప్రజలు ఎవరు ఆ మీటింగ్ పోవడానికి ఇష్టపడతలేరు. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలకు మేము ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. సో మిమ్మల్ని ఆలోచించే ప్రసక్తే లేదు ఇక్కడ. ముఖ్యంగా మీరు అనుకుంటున్నారు కదా లోకల్ బాడీలో మేము ఎన్నో గెలుస్తామని. ఇన్నో అని కాదు, వార్డు మెంబర్ కూడా గెలవలేరు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పగటి కళలు కంటా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పగటి కళే. మీరు మర్చిపోవాలి అది. నెక్స్ట్ టైం కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో మళ్ళీ సెకండ్ టైం కూడా అధికారంలోకి వస్తాం. ఇది వాస్తవం. చూస్తున్న మొత్తంగా ధరణి వల్ల గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం ఈసారి సన్నబియ్యం పట్ల రైతులకు కలిగించిన అవగాహన కార్యక్రమాలు, ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క సన్నబియ్యం అందుబాటులోకి రావడం, అవన్నీ కూడా పూర్తిగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందంటున్నారు. పేదలు కూడా ధనవంతులతో సహా పూర్తిగా ఈ రకమైనటువంటి సన్నబియ్యం అన్నం తినడంతో పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సోషల్ మీడియా వేదికగా తప్పుడుదారి పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివన్నీ మానుకోవాలి. ప్రజాక్షేత్రంలో వాటన్నిటికీ మేమే సమాధానం చెప్తామంటూ కూడా దేవరకద్ర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో జరిగిన భూభారతి అవగాహన సదస్సు అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కొత్తకోట నుండి.